వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. టాలీవుడ్ అందాల తార హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్ళెప్పుడు? ఆమె ఎవరిని వివాహం చేసుకోబోతుంది? తన తండ్రి తెచ్చిన సంబంధమా? ఇవన్నీ కాకుండా తన చిరకాల స్నేహితుడినే పెళ్లి చేసుకోబోతున్నారా? ఇలాంటి ప్రశ్నలే గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రశ్నలన్నిటిపైన స్పందించిన హీరోయిన్ కీర్తి సురేష్ మొత్తానికి సమాధానం చెప్పారు. అవును, ఇంతేకాదండోయ్, నేను పెళ్లి చేసుకోబోయేది ఇతడినే అంటూ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈమెకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంతకు కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయేది ఎవరని, అసలేంటా స్టోరీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నటి కీర్తి సురేష్ పెళ్లంటూ గత కొన్నాళ్ల నుంచి ఫిలిం నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గోవాలో వీరి వివాహం జరగనుందని, డిసెంబర్ 11న వీరి పెళ్లి ఫిక్స్ చేశారని వార్తలు వినిపించాయి. ఇవన్నీ కాకుండా కుదిరితే ఈ నెలలోనే వీరి నిశ్చితార్థం కూడా జరగనుందన్న వార్తలు కూడా లేకపోలేదు. మొత్తానికి హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. ఓ చోట వీరిద్దరు కలిసి దిగిన ఫోటోను సైతం ఆమె తన ఇన్స్టాలో పంచుకుంది. ఇంతేకాదు, నా స్నేహితుడు ఆంతోనీనే పెళ్లి చేసుకోబోతున్నానని, తమ 15 ఏళ్ల బంధం ఇక జీవితాంతం కొనసాగుతుందని రాసుకువచ్చారు కీర్తి. అయితే ఈ భామ చేసిన ఈ పోస్టుపై సినీ ప్రముఖులు, అభిమానులు వెంటనే స్పందించి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నాకు ఇప్పుడే తెలిసిందని కంగ్రాట్స్ అంటూ నటి రాశి ఖన్నా కీర్తి సురేష్కు శుభాకాంక్షలు తెలిపింది. ఇక ఈ హీరోయిన్ చేసుకోబోయే ఆంతోని విషయానికి వస్తే, అతడు ఇంజనీరింగ్ పూర్తి చేసి కొంతకాలం పాటు విదేశాలలో ఉద్యోగం చేశాడట. ఇంతేకాకుండా ఆయనకు పలు వ్యాపారాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంతోని వాటినే చూసుకుంటున్నాడని టాక్. మొత్తానికి ఇరువురి పెద్దల అంగీకారంతోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారట. ఇక ఫైనల్ గా తన పెళ్లి గురించి కీర్తి సురేష్ అధికారికంగా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఏదైతేనేం మొత్తానికి తన చిరకాల స్నేహితుడిని కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసిపోయింది. మరి వీరి పెళ్లి ఎప్పుడు, ఎక్కడ చేసుకుంటారనే ప్రశ్నలకు మాత్రం సమాధానాలు రావాల్సి ఉంది.